మించేలా రాష్ట్ర విద్యా మోడల్ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా. వచ్చే మంత్రివర్గ సమావేశం ముందుకు ఉపాధ్యాయుల బదిలీ చట్టం. విద్యాశాఖను ఛాలెంజ్గా తీసుకున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. నియోజకవర్గాల పునర్విభజన నష్టాలపై చర్చిద్దాం కలిసి రండి. డీలిమిటేషన్ కసరత్తుకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దాం. యువ సమావేశానికి ప్రతినిధులు పంపండి. 7 రాష్ట్రాలకు లేఖలు రాసిన తమిళనాడు సీఎం స్టాలిన్. తుర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం. వంట నూనె కొనుగోలును తగ్గించండి. వ్యాయామం సైకిలింగ్కు ఉపకారం తప్పుతుంది. ప్రజలకు మోదీ పిలుపు. 11 నుంచి మారిషస్ పర్యటనకు ప్రధాని మోదీ. యెమెన్ జిబౌటి తీరాల్లో 4 పడవల బోల్తా, ఇద్దరు ప్రవాసాంధ్రుల మృతి. 182 మంది గల్లంతు. డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేయాలి. సరిహద్దు సమస్యలు మన బృందానికి అడ్డు కాకూడదు. భారత్కు చైనా పిలుపు. నింగిలో పేలిపోయిన స్టార్షిప్. స్పేస్ ఎక్స్ రాకెట్కు వరుసగా రెండో వైఫల్యం. అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించిన స్టార్షిప్ రాకెట్ మరోసారి విఫలమైంది. శుక్రవారం నింగిలోకి లేచిన కొద్దిసేపటికి ఆ రాకెట్తో భూకేంద్రానికి సంబంధం తెగిపోయాయి. అనంతరం అది విచ్ఛిన్నమైంది. 123 మీటర్ల పొడవైన ఈ రాకెట్ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత బూస్టర్ ఈ రాకెట్ను విసిరి నేలకు తిరిగొచ్చింది. ప్రయోగ వేదికనున్న యాంత్రిక హస్తాలు దీన్ని ఒడిసిపట్టాయి. మరోపక్క స్టార్ షిప్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. అంతలోనే దాని ఇంజిన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. భారత్ అధిక సుంకాల దేశం. ఏప్రిల్ 2 నుంచి ఇది మారనుంది. మా ప్రతీకార చర్య మొదలవుతాయి. డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరిక. వరంగల్లో గోల్డ్ ఏటీఎం. 10-12 నిమిషాల్లో సొమ్ము చేతికి. గోల్డ్ ఏటీఎంను ప్రారంభించిన మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ రావు. అధికారులు. అంగన్వాడీలకు తీపి కబురు. గ్రాట్యుటీ అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు. డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ. సిద్ధార్థ అకాడమిక్ సంవత్సరంలో యూజీసీ చైర్మన్ ఆచార్య మామగార జగదీష్ కుమార్. 4.09 లక్షల కోట్లతో కర్ణాటక బడ్జెట్. మల్టీప్లెక్స్ల గరిష్ఠ టికెట్ ధర రూ. 200. లిథియం ఉత్పత్తిలో హవా. డిజిటల్ పరికరాల వినియోగం పెరిగే కొద్దీ లిథియం అవసరం అధికమవుతుంది. సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాల తదితరాల్లోని బ్యాటరీల తయారీకి లిథియం అవసరం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇటీవల ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాటి బ్యాటరీలకు భారీగా లిథియం కావాలి. ఇది చాలా అరుదైన మూలకం. జమ్మూ కాశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారు. దాన్ని వెలికి తీయడానికి కొంత సమయం పడుతుంది. దక్షిణ అమెరికాలోని చిలీ, అర్జెంటీనా, బొలీవియాలోని లిథియం నిల్వలు అధికంగా ఉన్నాయి. ఆ ప్రాంతం లిథియం ట్రయాంగిల్లో ఆస్ట్రేలియా, చైనాలు సైతం గణనీయ మొత్తంలో లిథియం ఉత్పత్తి చేస్తున్నాయి. 2023లో తవ్వితీసిన లిథియం ఆ దేశాల వాటా. ఆస్ట్రేలియా 47.79%, చిలీ 24.44%, చైనా 18.33%, అర్జెంటీనా 5.33%. విశాలమైన చక్కటి రోడ్లు ప్రజల రాకపోకలు, వస్తు రవాణాను సులభతరం చేస్తాయి. వ్యాపార, వాణిజ్య, పర్యాటక కార్యకలాపాలను విస్తృతం చేసి ప్రజా ఆదాయాన్ని పెంచుతాయి. 2004 మన జాతీయ రహదారుల పొడవు 65,569 కిలోమీటర్లు. 2024కు అది 1.46 లక్షల కిలోమీటర్లు పెరిగింది. గడిచిన 2.5 దశాబ్దాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.34 లక్షల కోట్లతో 7.74 లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు. మైనింగ్లో దేశమంతా ఒకే విధానం సరైంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ సరస్వత్. రాష్ట్రాల్లో వేర్వేరు పాసులు, ఫీజులతో ఇబ్బందులున్న ఫెమి ప్రతినిధులు. ప్రపంచ జూనియర్ చెస్ విజేత ప్రణవ్ వెంకటేష్. కన్యాశుల్కం నాటకం గురజాడను అత్యుత్తమ నాటక రచయితగా తెలుగు సాహిత్యంలో నిలిపింది. ఈ నాటకాన్ని జగన్నాథ విలాసిని సభ 1892 ఆగస్టులో మొదట ప్రదర్శించింది. కన్యాశుల్కంలో ప్రధానమైన సమస్య సుబ్బిపెళ్లి తప్పించడం. ఆడవాళ్ళకి ఏ ఆలోచన శక్తి లేదని చులకనగా వారిని చూసే భట సమాజంలో ప్రజలకు ధైర్యవంతులుగా మహిళలను చిత్రించి పునర్లిఖించారు గురజాడ. సుబ్బమ్మ లేక సుబ్బి ఈ కథకు మూలం. నాటకంలో ఎక్కడా కనిపించదు. వెంకమ్మ కృష్ణరాయపురం అగ్రహారకుడు, అగ్నిహోత్ర వదనల భార్య బుచ్చమ్మ, అగ్నిహోత్ర వదనల పెద్ద కూతురు, వితంతువు మీనాక్షి. రామచంద్రం మధురవాణి విజయనగరం చెందిన వేశ్య. పూటకూళ్ళమ్మ విజయనగరంలో పూటకూలిలో నడిపే వితంతువు. వెంకమ్మ అన్నగారు కర్ణాటక శాస్త్రి. ఇతడు కృష్ణరాయపురంలో అగ్రహారంలో ఉన్న చెల్లెలి ఇంటికి వచ్చినప్పుడు సుబ్బి పెళ్లి విషయం తెలుస్తుంది. ఈ సంబంధం ఇష్టం లేని వెంకమ్మ అన్న
కర్కట శాస్త్రిని ఈ సంబంధం తప్పించమని వేడుకుంటుంది. టారిఫ్ వారెవరికి లాభం? అమెరికాపై సగటున 15% సుంకాలు మనపై అమెరికా విధిస్తున్నది సగటున 5% లోపే. పరస్పర సుంకాలు అమలు అయితే మనపై తీవ్ర ప్రభావాన్ని. కేంద్ర దిద్దుబాటు చర్యలు, పలు సుంకాల తగ్గింపు యోజన. ప్రపంచ అండర్-20 చెస్ ఛాంపియన్ ప్రణవ్. ప్రాగ్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత అరవింద్. శౌర్య, హృతిక్ జోడీకి ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. క్రీడాకారులకు ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాం. కేంద్ర మంత్రి మాండవీయ ప్రకటన. 100 రైల్వే స్టేషన్లలో స్విగ్గీ డెలివరీ సేవలు. అమెరికాలో టెక్ మహీంద్రా విస్తరణ. బీఓబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఓ ఖాతా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభం.